హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఆలు టమాటా కర్రీ ఎలా చేద్దామో చూద్దాం. ఈ వంకాయ ఆలు టమాటా కర్రీ చేయడానికి ముందుగా ఒక పావు కేజీ వంకాయని, అలాగే పావు కేజీ ఆలుని, ఒక టమాటోని, ఒక ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత వంకాయ కట్ చేయడానికి ఒక బౌల్లో ఒక గ్లాస్ వాటర్ని, కొంచెం పసుపుని, అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని రెడీగా ఉంచుకోండి. ఇలా రెడీగా ఉంచుకున్న బౌల్లోకి వంకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటర్లో మునిగేలాగా వంకాయని కట్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని రెడీగా ఉంచుకోండి. చూసారు కదండి, ఇలా 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ పోపు గింజలతో పాటుగా ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా పోపు గింజల్ని ఆనియన్ని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవడం వలన ఆనియన్ త్వరగా ఫ్రై అయిపోతుందండి. ఇలా కలుపుతూ ఫ్రై చేసి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, ఒక స్పూన్ పసుపుని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవడం వలన ముందు మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఆలుకి పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా కలుపుతూ కొద్దిసేపు పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఆలు త్వరగా ఉడకాలి అనుకుంటే 1 నిమిషం పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా వంకాయ ముక్కలతో పాటుగా 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకొని బాగా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకోకపోతే వంకాయ చేదెక్కుతుందండి. అందుకే ఇలా 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవడం వలన సాల్ట్ మొత్తం కలిసిపోయి వంకాయ త్వరగా ఫ్రై అయిపోతుంది. ఆ తర్వాత మూత పెట్టుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకొని దానిలోకి కావలసిన మసాలాను వేసుకుందాం. చూసారు కదండి, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, పావు టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని బాగా కలిసేలాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. మూత తీసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని ఇలా కొద్దిసేపు పాటు ఫ్రై చేసుకోండి. ఇలా కొద్దిసేపు ఫ్రై చేయడం వలన వంకాయ ఆలు టమాటా మసాలా కర్రీ రెడీ అయిపోతుందండి. చూసారు కదండి, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇలా కలుపుతూ ఒక 1 మినిట్ పాటు కుక్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే ఇలా చేసిన వంకాయ ఆలు టమాటా కర్రీ చాలా బాగుంటుందండి. మీకు నచ్చుతుంది, మీరు ట్రై చేయండి. ఇలా చేసిన వంకాయ ఆలు టమాటా అన్నంలోకి చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.